ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి ఈ మూడు రాశుల వారి నుండి ప్రేమ లభించబోతుంది. అసలు ఆ మూడు రాశుల వారు ఎవరు? అదే విధంగా కుంభరాశి వారు ఏ రాశుల వారిని వివాహం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనే వివరాలు ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. వారికి కూడా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. నిజానికి అందరూ ఒకలా ఉండరు. ఒక్కొక్కరి తీరు ప్రవర్తన ఒకలా ఉంటుంది. అయితే రాశుల ఆధారంగా మనం ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఒక మనిషి యొక్క స్వభావం, వాళ్ళ ప్రవర్తన వంటివి మనం రాశుల ద్వారా తెలుసుకుని ముందే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. రాశులు బట్టి మనం మనుషుల్లో మంచి చెడు కూడా చూడవచ్చు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరులో ఉంటాడు. ప్రవర్తన కూడా ఒక్కొక్కలా ఉంటుంది. ఏ మనిషి స్వభావం మరొకలా ఉండదు. ఏ రాశి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారితో బాగా ఉండవచ్చు అనే విషయాలను కూడా మనం ఇతరుల యొక్క రాశులను బట్టి అంచనా వేసి చెప్పవచ్చు. ఇది పక్కన పెట్టేస్తే కుంభరాశి వారికి ఏ రాశి వారితో బాగుంటుంది, ఏ రాశి వారితో సంతోషంగా ఉంటారు, ముఖ్యంగా ప్రేమ, కమ్యూనికేషన్ వంటివి ఏ రాశి వారితో బాగుంటుంది అనే దాని గురించి చూసినట్టయితే కుంభరాశి వారు చాలా డిఫరెంట్ స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచన తీరు ఎవరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఒకలా మాట్లాడతారు, తర్వాత వారి మాట ఇంకోలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంగా చెప్పవచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటారు. దీని కారణంగానే ఈ రాశి వారిని అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టమైపోతూ ఉంటుంది. మరి ఇలా డిఫరెంట్ స్వభావం ఉన్న ఈ కుంభరాశి వారిని ఏ రాశుల వారు వివాహం చేసుకోవచ్చు? కేవలం వివాహం మాత్రమే కాదు, ప్రేమ జీవితమైనా స్నేహమైనా సరే ఏ రాశుల వారితో వీరికి బాగా కుదురుతుంది అనేది చూసినట్టయితే ముందుగా అసలు మేషరాశి వారితో ఈ రాశి వారికి అసలు వివాహం పరంగా బాగుంటుందా లేదా అనేది చూసినట్టయితే కుంభరాశి వారికి మేషరాశి వారితో బాగానే ఉంటుంది. కానీ కొన్ని కష్టాలనే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీ రాశి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. కష్టాలు ఉన్నప్పటికీ సందర్భాన్ని ఎక్స్పెక్ట్ చేసి ముందుకు నడుచుకోవడం చాలా మంచిది. అలా కనుక మీరు చేసినట్టయితే మంచి వ్యక్తిగా మీరు ఎదగలుగుతారు. మిథున రాశి వారిని కూడా కుంభరాశి వారు వివాహం చేసుకోవచ్చు. వీరితో కూడా వారి ప్రేమానుబంధాలు బాగుంటాయి. కుంభరాశి వారికి కనుక మిథున రాశి వాళ్ళు పార్ట్నర్ అయినప్పుడు వాళ్ళు మీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. నిజానికి అందరూ కూడా మంచి రిలేషన్షిప్ లో ఉండలేరు. అయితే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకుని మీరు అనుసరిస్తే మీ రిలేషన్షిప్ బాగుంటుంది. అలానే వాళ్ళ యొక్క ఆసక్తిని కూడా మీరు అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఈ రాశి వారితో మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఓవరాల్ గా ఈ రాశి వారితో మంచి అనుబంధం ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది. కుంభరాశి వారు తులారాశి వారిని వివాహం చేసుకోవచ్చు. కుంభరాశి మరియు తులారాశి వారు ఒకటవ్వడం వల్ల ప్రేమ ఎంతో సహజంగా ఉంటుంది. దానితో పాటుగా మీ మధ్య మంచి ఎనర్జీ షో అవుతూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల ఎలాంటి కష్టం లేక ఇబ్బంది వచ్చినా సులువుగా దాన్ని ఎదుర్కోగలుగుతారు. మీ ఇద్దరికి పర్ఫెక్షన్ ఎంతో అవసరం. కాబట్టి ఎప్పుడైతే మీ ఆలోచనలు సరైన విధంగా ఉంటాయో అప్పుడు ఇద్దరికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించినటువంటి పరిస్థితులు ఏర్పడిన వాటిని అసలు పట్టించుకోకూడదు. ఇలా చేయడం వల్ల జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు తులారాశి వారిని ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు. వారు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. పర్ఫెక్షన్ కూడా చాలా బాగా కుదురుతుంది. ప్రేమ జీవితం పరంగా కూడా ఈ మూడు రాశుల వారితోనే కూడా చాలా బాగుంటుంది. అయితే మిగిలిన రాశుల వారితో బాగోదా అంటే ఈ రాశుల తర్వాత ఆ రాశులకి వెళ్ళవచ్చు. ఇక మిగిలిన రాశుల గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే వృషభ రాశికి వచ్చినట్టయితే మీరిద్దరూ కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు అభిమానించుకుంటూ ఉంటారు. అయితే మీ యొక్క ఆలోచనల గురించి షేర్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉండాలి. అలానే మీ యొక్క నైపుణ్యంపై కూడా మీరు దృష్టి పెడుతూ ఉండాలి. మొత్తంగా కుంభరాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోవాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే తీరులో ఉండాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క జీవితం సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. మరి కర్కాటక రాశి వారి విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారితో కనుక కుంభరాశి వారు ఉన్నట్టయితే మీ మధ్య బంధం బలంగా ఉన్నప్పటికీ
కొన్ని విషయాల్లో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి వారి విషయానికి వచ్చినట్లయితే ఈ 2 రాశులు కలవడం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీ పార్ట్నర్ రియాక్ట్ అవ్వకపోయినా మీ తప్పు అని భావించవద్దు. ఎందుకంటే మీ జీవితంలోకి ఖచ్చితంగా ఒకరికొకరు నిలబడతారు. పైగా ఎంతో శ్రద్ధగా కొన్ని విషయాల్ని కూడా ముందుకు తీసుకుని వెళ్తారు. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే చాలా వరకు కూడా వారి తప్పులు కూడా మీ వైపే వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అంత ప్రమాదం అని కూడా ఏమీ చెప్పడం లేదు. కాబట్టి వీరు వివాహం చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా కన్యా రాశి వారిని అయితే వివాహం చేసుకోవచ్చు. కేవలం పైపైన మాత్రమే ఇవి చెప్పడం జరుగుతుంది. వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా లోతైన విషయాలు కొన్ని చూడాల్సి ఉంటాయి కదా, వాటి గురించి తర్వాత పరిశీలన ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చినట్లయితే ఈ 2 రాశుల వారు కలిసి జీవించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే మీ మధ్య ఉండే బంధం వలన ముందుగానే మీకు జీవితం పట్ల మరింత ఇతర విషయాలపై ఎంతో క్లారిటీ కలిగి ఉండడం. అయితే మీరు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా మీ వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకోవాలి. మీ మధ్య ఉండే బంధంలో ఎప్పుడు ఎలాంటి విషయాలపై కూడా వెనకడుగు వేయకూడదు. అయితే కొన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వాటిని కనుక మీరు మంచిగా ముందుకు ఎటువంటి సమస్యలు లేకుండా తీసుకుని వెళ్ళగలిగితే కనుక వివాహం చేసుకోవచ్చు. మరి ధనుస్సు రాశి వారితో ఎలా ఉంటుందో చూసినట్టయితే ఇద్దరి మధ్యలో సంబంధం బాగుండాలి అని అనుకుంటే తప్పకుండా వారి మధ్య అర్థం చేసుకునే గుణం ఎంతో అవసరం అని చెప్పాలి. అంతేకాకుండా ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు మరియు ఎవరు తక్కువ కాదు అని గమనించుకోవాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటారో అప్పుడు మీ బంధం బాగుంటుంది. అందరూ ఒకరిని మరొకరు అంచనా వేయడం అనేది సహజంగా జరిగేదే. అయితే మీరు అలాంటి వాటిని అసలు పట్టించుకోకపోవడమే చాలా మేలని చెప్పాలి. ఎందుకంటే చివరికి మీరు ఉండేది మిమ్మల్ని ఇష్టపడే వారి దగ్గరే అని గమనించుకోవాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఉంటే మీరు ఎంతో గౌరవంగా ఉండవచ్చు. చిన్న విషయాల గురించి అసలు ఆలోచించవద్దు. వాటి వల్ల మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దాంతో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ అన్ని విషయాల్లోనే కూడా జాగ్రత్తగా ఉండగలము అనుకుంటే ధనుసు రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే మీ మనసులో ఉన్నది స్పష్టంగా ఇతరులకు తెలియజేస్తారో అప్పుడే వారికి మీ భావన అర్థమవుతుంది. కాబట్టి మీ అభిప్రాయాలను మరియు సమస్యలను మీ పార్ట్నర్తో పంచుకోవడానికి ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. వీలైనంత సమయం కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి చాలా ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని కుంభరాశి వారు తీసుకోలేరు. మరి కుంభరాశి వారిని వివాహం చేసుకోవచ్చా అంటే మీ రాశి మరియు మీ పార్ట్నర్ యొక్క రాశి కుంభరాశి అవ్వడం వల్ల జీవితంలో ఎంతో సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా సంతోషంగా జీవించగలుగుతారు. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పరిష్కరించుకోగలుగుతారు. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే ఒకే స్వభావం ఉన్నటువంటి 2 రాశుల వారు వివాహం చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారి కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోపం ఉన్న రాశి వివాహం చేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మీనరాశి వారు వివాహం చేసుకోవచ్చా అంటే ఎప్పుడైతే కుంభరాశి మరియు మీనరాశి వారు కలిసి జీవిస్తారో అప్పుడు కేవలం పాజిటివ్ విషయాలపైనే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఎటువంటి చిన్న సమస్యకైనా మీరు బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా సమస్యలు అనేవి మొదలైపోతాయి. జరిగిపోయిన గతం గురించి కుంభరాశి వారు ఆలోచించరు. కానీ మీనరాశి వారు జరిగిపోయిన దాని గురించి కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అయితే ఈ స్వభావం కుంభరాశి వారికి నచ్చదు. ఇక్కడే తేడా అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు గతాన్ని తవ్వుకుని బాధపడడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు లోనవుతారు మీనరాశి వారు. దీని కారణం చేత కుంభరాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకోవడం మంచిదైనా కూడా ఇలాంటి విషయాల్లో డిస్టర్బెన్సెస్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదా కుంభరాశి వారు ఏ రాశుల వారిని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశుల వారితో వీరికి చాలా బాగుంటుంది అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.